హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. సో మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయే నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ నుంచి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యాశాఖ కడప డిస్టిక్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్ లో వివిధ పోస్టుల కోసం అయితే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ టోటల్ గా 69 పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ పోస్టుల కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అక్కడ శాలరీస్ ఎంత, ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ 25th ఏప్రిల్ అయితే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి వైఎస్ఆర్ కడప డిస్టిక్. మొత్తం 69 వేకెన్సీస్ ఉంటే 19 వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నాయి అండ్ 50 వచ్చేసి అవుట్ సోర్సింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి May 10th నుంచి May 20th వరకు అయితే ఉంది. సో వెబ్సైట్ ఉంది ఇక్కడ kadapa.ap.government.in అధికారిక వెబ్సైట్. సో అక్కడి నుంచి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ శాలరీ ఎంత ఇప్పుడు మనం చూసేద్దాం. సో కాంట్రాక్ట్ బేస్డ్ చూసుకుంటే అనస్థేషియా టెక్నీషియన్ ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెలకి శాలరీ వచ్చేసి 32,670 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 32,670 రూపాయలు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ 9 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా శాలరీ చూసుకుంటే ఇక్కడ కూడా 32,670 రూపీస్గా ఉంది. సో అలానే ఇక్కడ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కూడా పోస్టులు ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే 2 ఉన్నాయి. శాలరీ వచ్చేసి 18,500 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 18,500 ఉంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఇక్కడ వేకెన్సీ ఒకటే ఉంది. అండ్ శాలరీ వచ్చేసి 18,500 రూపీస్ ఉంది. అండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇక్కడ 44 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 15,000గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్లంబర్ వేకెన్సీ ఒకటి ఉంది. సో దీని శాలరీ వచ్చేసి 15,000గా ఉంది. సో ఇక్కడ మీరు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి కదా, అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఈ జాబ్స్ కోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మనం చూసేద్దాం. సో అనస్థేషియా టెక్నీషియన్ అయితే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో చేసి ఉండాలి. అండ్ 2 years అనస్థేషియా టెక్నీషియన్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి. సో నెక్స్ట్ అలానే చూసుకుంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇక్కడ కూడా అంతే, ఇంటర్మీడియట్ సైన్స్ లేదా దానికి ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఆర్ బీఎస్సీ ఈఎంఎస్టీ చేసి ఉండాలి. అండ్ ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో 1 year అప్రెంటిస్ అంటే వొకేషనల్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. సో ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ కూడా అయి ఉండాలని చెప్తున్నారు. సో ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నాయి అనుకుంటే, మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవ్వగలము అనుకుంటే వెంటనే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ వేకెన్సీస్ చూద్దాం. దానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్, దీనికి కంప్యూటర్లో ఏదైనా డిగ్రీ 1 year పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఇక్కడ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసి ఉండాలి. అండ్ 1 year అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇక్కడ ఎస్ఎస్సి 10th అని రాశారు, అది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్లంబర్ ఇక్కడ ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్లో చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ దీనికి చూసుకున్నట్లయితే 1 year అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. సో ఈ జాబ్స్ కోసం మీకు ఏజ్ చూసుకున్నట్లయితే 42 years వాళ్ళు 42 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా July 1st నాటికి, మీకు July 1st 2023కి 42 years ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అదేంటి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ మాజీ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 3 years ప్లస్ సైనిక్ సేవ అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years ఉంది. అండ్ గరిష్ట వయసు సడలింపులతో కలిసి 52 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది అని చెప్తున్నారు. అండ్ మీరు దీనికోసం అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫామ్ మీకు kadapa.ap.government.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ అయితే మీరు బై హ్యాండ్ ఇవ్వాలి అనుకుంటే May 20th 2025 ఈవినింగ్ 5 లోపు కడపలోని ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే దానికి ఒక రిసిప్ట్ ఇస్తారు మీరు, అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ
అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకైతే 400 రూపీస్గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 300 రూపీస్ ఉంది. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప పేరున. సో ఇక్కడ ఈ జాబ్స్ కి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ రైటింగ్ టెస్ట్ మొత్తం 100 మార్క్స్ కి అయితే ఉంటుంది. దీనికోసం మీకు 75 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ అనుభవం, మీకు ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మీరు దీనికి క్వాలిఫై అయిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక మార్క్, గరిష్టంగా ఒక 10 మార్క్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అయితే ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ కి 2.5 మార్క్స్ అండ్ విలేజెస్ లో అయితే 6 మంత్స్ కి 2.0 మార్క్స్ అండ్ సిటీస్ లో అయితే 6 మంత్ కి 1 మార్క్ అయితే అలా యాడ్ చేస్తూ ఉంటారంట. కోవిడ్ సేవలకు అండ్ 6 మంత్స్ కి 5 మార్క్స్ లేదా 1 మంత్ కి వచ్చేసి 0.83 మార్క్స్ అయితే యాడ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ మెరిట్ జాబితా, ఈ నోటిఫికేషన్ మెరిట్ జాబితా May 10th, 2026 వరకు అయితే పనిచేస్తుంది అని చెప్తున్నారు. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చేసి May 1st రిలీజ్ అయింది. మీరు అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి May 10th నుంచి May 20th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ సర్టిఫికెట్స్ ని May 26th నుంచి June 10th వరకు అయితే ఎంక్వైరీ చేస్తారు. అండ్ మెరిట్ జాబితా వచ్చేసి 18th రిలీజ్ అవుతుంది. మీకు ఈ జాబ్ కి ఆర్డర్ పోస్టింగ్స్ వచ్చేసి 25th జూలైలో అయితే ఉంటుంది. సో మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, అది మీ బర్త్ డేట్ కన్ఫర్మ్ చేయడానికి, అండ్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని, అండ్ ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అది మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి, అండ్ 4th to 10th వరకు స్థానిక అధ్యయనం, మీరు ఎక్కడ చదువుకున్నారో ఆ స్టడీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ దివ్యాంగత్వ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సేవా సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. సో ఈ జాబ్ కి మేము ఎలిజిబుల్ అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే జాబ్ కి అయితే అప్లై చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్. అండ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.